హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉసిరికాయ జామ్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. నాకెంతో ఇష్టమైన ఉసిరికాయ జామ్ మీకోసం చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసేయచ్చు. నాకైతే చాలా ఇష్టమండి. స్వీట్స్ని లైక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని లైక్ చేస్తారండి. ఇంకా ఇది హెయిర్కి కూడా చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే ఇలా చిన్న సైజులో ఉన్న ఉసిరికాయలు అయితే తీసుకోవాలండి. మనం పచ్చడి చేస్తాం చూడండి, ఆ ఉసిరికాయలు తీసుకోవాలి. మనం నాటు ఉసిరికాయలతో అయినా కూడా చేయొచ్చండి, అదైతే ఇంకా బాగుంటుంది. నాకు అవైలబుల్గా లేదు, అందుకే వీటితో చేశాను. తీసుకున్న ఉసిరికాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇవి మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాదు, కొంచెం ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడైతే దీన్ని మనం పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు మనమైతే పాకం పెట్టుకుందామండి. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కదా, దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే స్వీట్ కావాలి కదా, మరి మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు, కానీ షుగర్ కంటే బెల్లం అయితే చాలా బాగుంటుంది. బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి, స్వీట్నెస్కి తగ్గట్టుగా. తీసుకున్న బెల్లంలో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా బాయిల్ అవుతూ ఉండగా దీంట్లోనే మనం ఉసిరికాయలు కూడా వేసేయాలి. ఉసిరికాయలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. పాకం ఏ కన్సిస్టెన్సీలోకి రావాలంటే హనీ ఉంటుంది చూడండి, ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా దీంట్లో లైట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. మీకు నచ్చితే కనుక ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 2-3 కచ్చా పచ్చాగా దంచుకుని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా బాయిల్ అవనివ్వాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బాయిల్ చేసుకోవాలి. పాకం ప్రిపేర్ చేయడానికి మాత్రమే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ జామ్ అయితే పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారండి, ఎందుకంటే పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా లైక్ చేస్తారు, అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. పిల్లలనే కాదండి, ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు, అందరికీ బాగా నచ్చేస్తుంది కూడా. చూసారు కదా, ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఉసిరికాయలు ఈరంతా దొరకవు కదండి, పర్టికులర్గా ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా. అలాంటప్పుడు ఈ ఉసిరికాయ జామ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. రోజుకొచ్చి ఒక్కోటి తింటూ ఉంటే హెయిర్కి కూడా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ ఉసిరికాయ జామ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.